మా శాసనసభ్యులు తర్వాత పార్లమెంట్ సభ్యులు ట్రైకార్ చైర్మన్ ఆ తర్వాత మా రవీంద్ర నాయక్ గారు రాముల్ నాయక్ గారు అందరికీ జిల్లాధ్యక్షులు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు 50 సంవత్సరాలు అయింది రిజర్వేషన్ ఇచ్చేయాల. ఇందిరాగాంధీ గారు దివంగత నేత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు 50 years రిజర్వేషన్ ఇచ్చి పూర్తయినందుకు కృతజ్ఞత భావంగా మొత్తం తెలంగాణలో ఉన్న లంబాడి సామాజిక వర్గమే కానివ్వండి, ఎరుకుల సామాజిక వర్గమే కానివ్వండి, వారందరినీ తెలియపరిచేందుకు తర్వాత లంబాడీలు ఎరుకుల వాళ్ళ సామాజిక వర్గంలో వారందరికీ కూడా అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఇలా మా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇలా బస్ యాత్ర చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ కూర్చోవడం జరిగింది. 50 రోజులు రిజర్వేషన్, 50 సంవత్సరాలు కాబట్టి 50 రోజులు మా యాత్ర ఉంటుంది. బస్ యాత్రలో జెండా హాయిస్టింగ్ చేసేందుకు ముఖ్యమంత్రి గారు వస్తారు, మహేష్ కుమార్ గౌడ్ మా పిసిసి ప్రెసిడెంట్ గారు వస్తారు, ఆ తర్వాత మనం మీనాక్షి మేడం వస్తారు, తర్వాత దిలీప్ సింగ్ మా భురియా గారు వస్తారు, ఆ తర్వాత కొప్పుల సార్ కూడా వచ్చి ఇలా మా జెండా ఊపుతారు. దీన్ని యాత్రగా మా పెద్దలందరూ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మా పెద్దలందరూ నిర్ణయించిన ప్రకారం ఈ 50 రోజుల్లో యాత్ర పూర్తి చేసుకొని హైదరాబాద్లో పెద్ద బహిరంగ సభ పెట్టబోతున్నాం తెలియపరుస్తున్నా. ఇది ముఖ్య ఎజెండా కాబట్టి మన ఎంపీ గారు బలరాం నాయక్ గారు మాట్లాడుతూ కోరుతున్నాం. మాట్లాడండి సార్. గౌరవనీయులు పెద్దలు, వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా మీడియా సోదరులకు, గౌరవనీయులైన ఆ రోజుల్లో ఈ ఉద్యమంలో పాల్గొన్న అప్పటికీ మా రిజర్వేషన్ కావాలని రవీంద్ర నాయక్ గారు, రమణీన్ బాయ్ గారు, వాగ్యా నాయక్ గారు ఎందరో మహానుభావులు ఉన్నారు. దాని తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి ట్రైబల్కు రిజర్వేషను, బంజారా సోదరులకని పోరాటం చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానితోని పాటుగా ఇవాళ ఇందిరాగాంధీ గారు 50 సంవత్సరం అయిపోయింది మాది ఎస్టీలో కలిపి బంజారా సోదరులకు తెలంగాణ ప్రాంతంలో. కాబట్టి ఇందిరాగాంధీకి ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా గౌరవమైన ముఖ్యమంత్రి గారికి మేమే పోయి కోరడం జరిగింది. ఏమని ఇందిరాగాంధీ గారు లాస్ట్ ఇయర్ కూడా రవీంద్ర నాయక్ గారు చేశారు ఈ ప్రోగ్రాం. అదేవిధంగా ఢిల్లీలో కూడా మేము చేశాం. అదే ప్రోగ్రాంను ఇక్కడ 50 సంవత్సరాలు అయింది కాబట్టి అప్పుడు 50 సంవత్సరాలు కాలేదు, ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తి అయింది సందర్భంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా కోరడం జరిగింది. ఆయన కూడా సముఖంగా మీకు సహకరిస్తాను, మీరు తప్పకుండా చేయండి. ఎందుకంటే ఆ రోజుల్లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకురాలు కాబట్టి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు తప్పు లేదు, మీరు 50 సంవత్సరాలు అయింది కాబట్టి మేమే అడిగాం. తండాలలో జెండాలు ఎత్తుతాం, 50 years అయింది. ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, కళాకారులు ఎంతోమంది ఈ రిజర్వేషన్ కలపడం వల్ల ఎన్నో అభివృద్ధి చెందారు. ఈ దేశం కాకుండా చదువుకొని వేరే దేశాలకు కూడా వెళ్ళారు. ఎంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, నేను కూడా సెంట్రల్ మినిస్టర్ కావడానికి కారణం కూడా ఇందిరాగాంధీ గారే, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎన్నో లాభాలు జరిగినాయి. కాబట్టి ఆ లాభాలను సందర్భంగా పెట్టుకొని మేము ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మాకు సహకరిస్తానని చెప్పారు. ఎందుకంటే ఇందిరాగాంధీ కూడా మరీ చెప్తున్నాను, ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి మాకు రిజర్వేషను అయిపోయింది కాబట్టి గుర్తుగా ప్రతి ఒక్క తండాలో ఇందిరాగాంధీని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీ, బడుగు, బలహీన వర్గాలకు అందరికీ మాకు సహకరించమని మేము అడగడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంను. కాబట్టి ధన్యవాదాలు, మాకు సహకరించి ముందుకు తీసుకోవాలని కోరడం జరుగుతుంది. సభకు నమస్కారం. పెద్దలు ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి వర్యులు బలరాం నాయక్ గారు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఆదివాసీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు, మా బంజారాల గాంధీ రవీంద్ర నాయక్ గారు, మా అన్న రాముల్ నాయక్ గారు, పెద్దలు బెల్లయ్య నాయక్ గారు, ఇంకా మా మిత్రుడు కుమార్ ఎరకల సంఘం అధ్యక్షులు మోహన్, అందరికీ నమస్కారం. 1976లో పెద్దలు గౌరవ శ్రీమతి ఇందిరాగాంధీ గారు
అట్టడుగునున్న మమ్మల్ని అందరినీ కూడా బంజారా ఎరకల యానాది కులాలందరినీ కూడా వీళ్ళు కూడా సమాజంలో అందరితో కలిసిమెలిసి ఉండాలి, అభివృద్ధి జరగాలి అన్న ఉద్దేశంతో మంచి ఆలోచన చేసి తల్లి మమ్మల్ని అందరినీ గిరిజన ఎస్టీ కులంలో కలిపిన పరిస్థితి అందరికీ తెలిసిందే. అది ఈ రోజుకి యాగాంధీ గారు ఈ రిజర్వేషన్ కల్పించిన చరిత్రని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కలిసి అన్న ఉద్దేశంతో అందరం కలిసి కూడా ఓ బస్ యాత్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాం. ఈ యాత్రని విజయవంతం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయాలని చెప్పి సూచన చేశారు. మేమందరం కూడా ఆలోచన చేశాం. పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో బంజారా కులం, ఎరుకుల యానాది కులాలు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాల్సిన ఆవశ్యకత ఈ ప్రచార యాత్ర ద్వారా తెలియజెప్పడానికి సిద్ధమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు పార్లమెంట్ సభ్యులు శంకర్ నాయక్ గారు, ఎమ్మెల్యే వైరా గారు, పెద్దలు గౌరవనీయులు 1976లో లంబాడి ఎరుకల యానాది తెగలు ఎస్టీలో ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ ద్వారా చేరడంలో కీలక పాత్ర పోషించినటువంటి ముఖ్య పాత్ర పోషించినటువంటి రవీందర్ నాయక్ గారు, మాజీ ఎమ్మెల్సీ రాముల నాయక్ గారు, అదేవిధంగా లక్ష్మీనారాయణ డాక్టర్ గారు, వెంకన్న గారు, మోహన్ కుమార్ గారు, ఆదివాసీ కాంగ్రెస్ లీడర్ చంద్రకళ గారు, మిత్రులారా, ఇప్పటిదాకా ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ శంకర్ నాయక్ గారి ఆధ్వర్యంలో గాంధీ భవన్లో సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సూచనల మేరకు ఈ సమావేశం విస్తృతంగా చర్చ జరిగింది. అందులో ప్రధానంగా తీసుకున్నటువంటి నిర్ణయం సెప్టెంబర్ 18వ తారీఖు నాడు ఈ 3 తెగల్ని, లంబాడి, యానాది, ఎరుకుల తెగల్ని ఎస్టీలో కలిపి 50 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా హైదరాబాద్లో భారీ ఎత్తున ఆదివాసీ కాంగ్రెస్ నేతృత్వంలో బహిరంగ సభ నిర్వహించాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతకంటే ముందుగా ఈ విషయాన్ని విస్తృతంగా మరొకసారి ప్రజల్లో తీసుకెళ్లడం కోసం ఆదివాసీ కాంగ్రెస్ శంకర్ నాయక్ గారి నేతృత్వంలో రేపు 25వ తారీఖు నాడు ఇక్కడ నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 25వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి చేతుల మీదుగా, రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారి చేతుల మీదుగా గాంధీ భవన్ నుంచి బస్సు యాత్ర మొదలవుతుంది. అంతకంటే ముందు డీటెయిల్ కార్యక్రమాల రిపోర్ట్ అన్ని కూడా మీకు త్వరలో అందజేస్తాం. ఇక్కడ నుంచి మొదలై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మేజర్ తండాలు, మండలాలు, నియోజకవర్గాలు పూర్తి చేసుకుంటూ ఈ యాత్ర రాష్ట్రం అంతా కొనసాగుతుంది. ప్రధానంగా ఇవాళ మాలాంటి వాళ్ళం ఇక్కడ అందరూ వచ్చి కూర్చోవడానికి గాంధీ, నేను చాలాసార్లు చెప్పాను, నేను ఇక్కడ చదువుకొని మీ ముందు మాట్లాడుతున్నానంటే వైపు కాంగ్రెస్ను గిరిజనులకు ఏం చేసినాయని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి దేశంలో కొనసాగుతుంది. ఈ సందర్భంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరొకసారి విస్తృతంగా ప్రజలకు అర్థం చేయించాల్సినటువంటి అవసరం ఉందని భావించి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఆదివాసీ కాంగ్రెస్ టేకప్ చేసింది. మేమందరం కూడా ఈ యాత్రలో పూర్తి స్థాయిలో, పూర్తి యాత్ర అయ్యేదాకా మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమైనటువంటి డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతారు. దాంతో పాటుగా పార్టీలకు అతీతంగా స్వతంత్రంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా దీనికి సహకరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, సంఘాల నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఓపెన్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరూ సహకరించాలని కోరుతా ఉన్నాను. మిత్రులారా, ఈ సందర్భంగా మీకు ఒక్క విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. నేను అండమాన్ నికోబార్లో మొత్తం గిరిజనులకు ఉన్నటువంటి సంపదన అంతా బీజేపీ ఇవాళ అదానికి అప్పచెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యప్రదేశ్లో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, గుజరాత్లో కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు, అడవుల్ని, చెట్లను, మొత్తం భూముల్ని ఇవాళ బిర్సా ముండా గారి 151వ వర్ధంతి సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
మొత్తం బీజేపీ అదానీలకు అంబానీలకు అప్పచెప్తున్నటువంటి క్రమంలో రాజ్యాంగాన్ని అమలు చేసి రిజర్వేషన్లు ఇచ్చి చదువుకునే అవకాశాన్ని, ఆస్తులు కలిగి ఉండే అవకాశాన్ని, ఇండ్లు కలిగి ఉండే అవకాశాన్ని, ఉద్యోగాలు చేసే అవకాశాన్ని, ఇవాళ గౌరవంగా జీవించే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఆదివాసులకు గిరిజనులకు ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో మా రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరింత విస్తృతంగా పనిచేసేటటువంటి, అదేవిధంగా మా రాష్ట్ర చైర్మన్ శంకర్ నాయక్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్ద ఎత్తున గిరిజనులు ఈ యాత్రలో పాల్గొనాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రాములు నాయక్ గారిని మాట్లాడుతున్నాం. పత్రికా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున పార్లమెంట్ సభ్యులు రామ్దాస్ నాయక్ వైరా శాసనసభ్యులు, అదేవిధంగా ఆదివాసీ చైర్మన్ ప్రస్తుత ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, మాజీ మంత్రి రవీందర్ నాయక్ గారు, ఇవాళ ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చ జరిగింది. మా చైర్మన్ అన్నట్లు 25వ తేదీ గాంధీ భవన్ కించి ఈ యాత్ర మొదలయ్యి సెప్టెంబర్ 18 రోజు ఎల్బీ స్టేడియంలో ఇది ముగింపు జరుగుతుంది. ఎందుకంటే 50 సంవత్సరాలు, ఆ రోజులలో 76లో మేము డీనోటిఫైడ్గా గుర్తించబడ్డారు బంజారాలు. ఒకటే రాష్ట్రం, ఒకటే భాష, ఒకటే వేషం. ఆంధ్రలో ఏమో ఎస్టీలని, తెలంగాణలో డీనోటిఫైడ్ అని. అప్పుడు మూమెంట్ నడిపించిన రవీందర్ నాయక్ మన మధ్యలోనే ఉన్నాడు. తర్వాత ఒకే రాష్ట్రంలో రెండు ఎట్లా ఇది అవుతుందని శ్రీమతి ఇందిరాగాంధీ దృష్టికి తీసుకువెళ్ళడం, ఆ రోజులో కాసు బ్రహ్మానందన్ రెడ్డి గారు అక్కడ హోమ్ మినిస్టర్ ఉండడం వల్ల 1976 18 సెప్టెంబర్కు జీవో రావడం జరిగింది. ఈ సందర్భంగా 50 సంవత్సరాలు అవుతుంది. ఇది ఆషామాసిగా కాకుండా ఇక్కడ కూర్చున్నాం అందరం ఒక పార్టీలో బాధ్యత గల మనుషులము. చాలా పెద్ద ఎత్తున దాదాపు బంజారా, ఎరకల ఉన్న నియోజకవర్గాలు దాదాపు 25,000 నుంచి 60,000 ఓట్లు ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాలలో జెండా, కాంగ్రెస్ పార్టీ జెండా, సేవాలాల్ మహారాజ్ జెండాని ఎగురవేయడం, తర్వాత ఒక పెద్ద బహిరంగ సభ హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న అన్ని బస్తీలు, ఆల్ యూనివర్సిటీస్ విద్యార్థులు, తెలంగాణలో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయో అక్కడ అందరం కలిసి ఒక పెద్ద ఎత్తున ఆ రోజు ముఖ్యమంత్రిని మేము కోరడం ఏంటంటే, ఢిల్లీకించి శ్రీమతి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారి గిట్ట వస్తే చాలా సంతోషం ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం, ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్, ఈ 50 సంవత్సరాలలో మేము ఒక్క అటెండర్ చూడాలంటే 1976లో కనిపించకపోయేది. ఐపీఎస్లు అయినాం, ఎస్ఐలు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, డిఎస్పీలు, విద్యార్థులు ఇవాళ బాగా చదువుకుందాం. అందు గురించి ఇది ఆషామాషి కాకుండా మండలంలో ఒక పండుగ వాతావరణం.